ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకు మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడి దయ వల్ల మనందరం బాగున్నామని నేనైతే నమ్ముతున్నాను. ఈరోజు కోసం దేవుడు ఏర్పాటు చేసిన వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకున్నది. మన విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్ష మనకి ఓర్పును పుట్టిస్తుందండి. మనం చూసుకున్నట్లయితే ఒక బంగారము పుటం వేసేటప్పుడు అంటే అది అగ్నిలో కాల్చివేయబడేటప్పుడు అది మెరుగుపరిచి చాలా ఒక షైన్ అనేది ఇస్తుందండి. అలాగే మన జీవితంలో కష్టాలు లేదంటే బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చేటప్పుడే మనము ఆ బాధల గుండా కొన్ని జీవితంలో ఉపయోగపడే సత్యాలను మనం తెలుసుకోగలుగుతున్నాం. జీవితంలో ఉపయోగపడే సత్యాలు తెలుసుకొని తద్వారా మనము ఇంకా నిరీక్షణ కలిగి జీవించడానికి అవి ఉపయోగపడతాయండి. అయితే అలాగా మనము దేవుని వైపు చూసి ఎన్ని పరీక్షలు వచ్చినా లేదంటే ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులన్నీ మనము వాటిని ఎదుర్కొని ముందుకు సాగడం అనేది మనం నేర్చుకోవాలి. ఇబ్బందులు చూసి మనం భయపడిపోకూడదు, ఇబ్బందులు చూసి మనము వేసారిపోకూడదు, ఇబ్బందులు చూసి మనం కృంగిపోకూడదు, ఇబ్బందులు చూసి ధైర్యం తెచ్చుకోవాలి. ఇంకా ఇబ్బందుల్లోన దేవుడు నీకు తోడుగా ఉండాలని దేవుడిని అడగాలి. నీ జీవితంలో శ్రమలు, ఇబ్బందులు ఎదురయ్యేటప్పుడే నువ్వు జీవితంలో స్థిరంగా ఉండగలవు. కాబట్టి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ ఆటంకాలన్నీ మనము మహా ఆనందముగా భావించాలండి. ఆ యొక్క ఇబ్బందులు చూసి మనం వేసారిపోకుండా ఆ ఇబ్బందులు చూసి మనము సంతోషంగా ఉండాలండి. ఆ ఇబ్బందుల్లో కూడా మనము ఆనందపడాలి. ఎందుకంటే అది పరీక్ష నీకు ఓర్పును పుట్టిస్తుంది. నువ్వెలా జీవించాలో నీకు నేర్పిస్తుంది, నువ్వెలా నడవాలో నీకు నేర్పిస్తుంది, దేవుని వైపు ఎలా చూడాలో నీకు నేర్పిస్తుంది, దేవునిలో ఎలా ఉండాలో నీకు నేర్పిస్తుంది. ఈ జీవితంలో నువ్వు అనేక విషయాలు నేర్చుకోవడానికి అది తోడ్పడుతుంది. కాబట్టి శ్రమలని నువ్వు అది శ్రమల్లా భావించకుండా శ్రమలని ఆనందంగా అనుభవించడం మనము నేర్చుకోవాలి. కాబట్టి ఈ వాక్యం మన జీవితంలో ఫలించలాగానే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. అవునయ్యా దేవా తండ్రి, వాక్యం ఈ వాగ్దానం వింటున్న అయ్యే ప్రతి ఒక్కరిపైన నీ యొక్క ఆత్మను ఉంచండి. దైవ శ్రమల ద్వారా మాకు పరీక్షని పెడుతున్నప్పుడు ఆ పరీక్షని మాకు ఓర్పుని అయ్యే సహనాన్ని మాకు దయచేస్తుందని మేము నమ్మి దేవా తండ్రి శ్రమల గుండా అయ్యా మేము ప్రయాణించడానికి కృపను చూపించండి దేవా తండ్రి. అయ్యా ఈ యొక్క వాగ్దానం ఎవరెవరైతే దేవా తండ్రి వింటున్నారో దేవా తండ్రి అటు వారందరి పైన నీ యొక్క ఆత్మాభిషేకం ఉంచి అయ్యా వాళ్ళు ఏ శ్రమల గుండా వెళ్తున్నారో దేవా తండ్రి ఆ శ్రమల్లో వాళ్ళకి ఓర్పును దయచేయండి. ఆ శ్రమల్లో దేవా తండ్రి వాళ్ళకి విడుదల దయచేస్తున్నారని మేము నమ్మి విశ్వసిస్తూ దేవా ఎటువంటి శోధనైనా ఎటువంటి శ్రమైన దేవ యేసు నామములో వాళ్ళ నుంచి దూరం చేస్తున్నారని మేము నమ్మి విశ్వసిస్తున్నాం దేవా తండ్రి. అయ్యా ఉద్యోగలేమిల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా దేవా తండ్రి. అయ్యా యేసయ్యా దేవా తండ్రి పరిశుద్ధుడు ప్రతి రకమైన దేవా తండ్రి అయ్యా వేదన శోధన వాళ్ళ నుంచి తొలగిపోవాలి గాకని మేము ప్రార్థన చేస్తున్నాం దేవా తండ్రి. ప్రార్థన నీ పాదాలు చెంతకు చేర్చుకుంటారని, ఈ ప్రార్థనలో తప్పులు పొరపాట్లను క్షమిస్తారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.